హాయ్ గాయ్స్, న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతర్. సో ఈరోజు రా మెయిన్ ఈవెంట్లో జే ఊసో వర్సెస్ గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే వస్తుంది. జే ఊసో తన కొడుకుతోని ఎంట్రన్స్ అయితే చేస్తాడు. సో ప్రాబబ్లీ తనకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మ్యాచ్ ఓడిపోతానా అని. సో వరల్డ్ ఛాంపియన్గా తన కొడుకుతో ఎంట్రన్స్ ఇద్దాం అని అయితే అనుకొని ఉండొచ్చు. సో మ్యాచ్ అయితే వెరీ గుడ్ మ్యాచ్. జే ఊసోని ఓడించి స్లీపర్ హోల్ లాక్ చేసి పాస్ అవుట్ చేపించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్గా మారుతాడు ద రింగ్ జనరల్ గుంతర్. 2 టైమ్ వరల్డ్ ఛాంపియన్. లాస్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్లో వరల్డ్ ఛాంపియన్ అయిండు. మనకు తెలిసిందే కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలిచి ఆపర్చునిటీ సొంతం చేసుకున్నాడు అండ్ రెసల్మేనియాలో ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వరల్డ్ ఛాంపియన్ అవుతాడు జే ఊసోని ఓడించి. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మనకి జే ఊసో మీద క్యాష్ ఇన్ చేసుకుంటాడు సెత్ రాలిన్స్, అది ఇది అనుకున్నాం. ఇప్పుడు జే ఊసో ఛాంపియన్గా లేడు. గుంతర్ హీల్ కైండ్ ఆఫ్ అండ్ సెత్ రాలిన్స్ ఇప్పుడు హీల్గానే ఉన్నాడు. సో మరి గుంతర్ మీద క్యాష్ ఇన్ చేస్తాడా అంటే కొంచెం డౌట్ఫుల్ అని చెప్పాలి. బట్ నాకెందుకు అనిపిస్తుంది సెత్ రాలిన్స్ ఎప్పుడు ఏ టైంలో క్యాష్ ఇన్ చేసుకున్నా కానీ ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగానైతే కొడుతాను నాకైతే. సో సెత్ రాలిన్స్ సక్సెస్ఫుల్ అవ్వడు క్యాష్ ఇన్లోనైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మరి మీరేమనుకుంటారు? దానికి ఒకే ఒక రీజన్, రోమన్ రైన్స్. సో సెత్ రాలిన్స్ ఎప్పుడు క్యాష్ ఇన్ చేసుకుందామని చూసినా దాన్ని స్పాయిల్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు రోమన్ రైన్స్ అని అయితే నేను చెప్తాను. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో లాస్ట్ ఇయర్ డ్రూ మ్యాకెంటైర్ మనీ ఇన్ ద బ్యాంక్ లాగానే ఈ ఇయర్ సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ కూడా సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే. గుంతర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? నెక్స్ట్ గుంతర్ని ఎవరు ఛాలెంజ్ చేస్తారని అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఉంది. సో మరి అందులో కోడీ గెలిస్తే కోడీ అయితే జాన్సన్ అని ఛాలెంజ్ చేస్తాడు, గుంతర్ని ఛాలెంజ్ చేసే ఛాన్స్ లేదు. మరి గుంతర్కి నెక్స్ట్ అపోనెంట్ ఏముంటుంది? గోల్డ్బర్గ్తోనే రూమర్స్ వచ్చినాయి. గోల్డ్బర్గ్కి మళ్ళీ మొన్న ఏదో వర్కౌట్ చేస్తా అంటే ఇంజురీ అయింది అన్నట్టుగానైతే రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. సో మరి గోల్డ్బర్గ్ అసలు మ్యాచ్ ఉంటుందా లేదా అన్నది అది పక్కన పెడితే నెక్స్ట్ అపోనెంట్ గుంతర్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ చాయిస్గా అయితే మారబోతుంది. సో మరి అది శామీ జైన్ అవుతాడా లేకపోతే ఇంకెవరన్నా కొత్త కంటెండర్స్ వస్తారా? ఏజే స్టైల్స్ కూడా ఉన్నాడు. సో మరి ఎవరిని పిక్ చేసుకుంటారు గుంతర్కి అపోనెంట్గా నెక్స్ట్ అనేది చూద్దాం. సో అది గైస్. అండ్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్స్ అయితే కిక్ ఆఫ్ అయినాయి. క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫేటల్ 4-way మ్యాచ్లో రాక్సేన్ పెరేజ్ గెలుస్తుంది లివ్ మోర్గన్, రియా రిప్లీ అండ్ కైరీ సైన్ని ఓడించి. సో రాక్సేన్ పెరేజ్ అడ్వాన్స్ అవుతుంది సెమీఫైనల్స్కి. సో రియా రిప్లీ ఓడిపోయింది, పర్లేదు కొంచెం గ్యాప్ రావాలి రియా రిప్లీకి, ఎందుకంటే మొన్నటిదాకా ఛాంపియన్లో ఉంది అండ్ ఎప్పుడు టైటిల్ పిక్చర్లోనే ఉంటుంది. ఆ టైటిల్ పిక్చర్ కాకుండా ఏదన్నా ఫ్రెష్ ఫ్యూడో లేకపోతే ఏదన్నా గ్రడ్జ్ ఫ్యూడో ఉంటే బాగుంటుంది. సో టైటిల్ పిక్చర్ నుంచి తీసేయడం అయితే బెటరే రియా రిప్లీని. సో రాక్సేన్ పెరేజ్ అయితే అడ్వాన్స్ అయింది అండ్ లివ్ మోర్గన్ జడ్జ్మెంట్ డే, రాక్సేన్ జడ్జ్మెంట్ డేకి దగ్గర అవ్వాలని చూస్తుంది. అదంతా మనం స్టోరీలను గమనిస్తూనే వస్తున్నాం. సో అక్కడ చిన్న లిటిల్ ఫిక్షన్ అయితే స్టార్ట్ అయింది. దీనికి తగ్గట్టే మనకి WWE హాల్ ఆఫ్ ఫేమర్ నిక్కీ బెల్లా కూడా ఈరోజు రావడం జరుగుతుంది. ఎవల్యూషన్ 2 జూలై 13న జరుగుతుంది. సో దాన్ని ప్రమోట్ చేయడానికి సో నిక్కీ బెల్లా వచ్చి మాట్లాడుతూ అంటే డిస్ట్రాక్ట్ చేస్తుంది లివ్ మోర్గన్. ఎందుకంటే నిక్కీ చెప్తుంది మేమున్న టైం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఉమెన్స్ డివిజన్ చాలా ఇవాల్వ్ అయింది, చాలా మంది సూపర్ స్టార్స్ వచ్చిళ్ళు, రియా రిప్లీ, బియాంకా బెలేరా అని మాట్లాడుతుంది. లివ్ మోర్గన్ పేరు అయితే చెప్పదు. సో నువ్వు నా పేరు చెప్పవా? నా పేరు ఎట్లా మర్చిపోతావు? ఎందుకంటే నేనంటే నీకు జెలసీ, కుళ్ళు, నువ్వు చేయలేనివన్నీ నేను చేసిన, నా దగ్గర ఛాంపియన్షిప్ ఉంది, నా దగ్గర ఒక మనిషి ఉన్నాడు, నీ దగ్గర ఎవరు లేరు అన్నట్టుగానైతే లివ్ మోర్గన్ మాట్లాడుతుంది. సో నిక్కీ బెల్లాకి డైవోర్స్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. సో అందువల్ల తనైతే ఇప్పుడు సింగిల్గా ఉంది. సో దాన్ని మాక్ చేస్తూ లివ్ మోర్గన్ అయితే నిక్కీని అంటది. అయితే నిక్కీ బెల్లా కౌంటర్ చేస్తాడు, అసలు నీ దగ్గర మనిషి ఉన్నాడు అంటాను డామినిక్ మిస్టీరియో, కానీ అసలు నిజంగా తను ఎవరి మనిషి, నీ మనిషా రాక్సేన్ పెరేజ్ మనిషా అయితే చెప్పడం జరుగుతుంది. సో నిక్కీ బెల్లా వెళ్ళిపోతా అంటే లివ్ మోర్గన్ చెప్తుంది నువ్వు ఒక రియాలిటీ స్టార్గానే ఉంటావు, ఎప్పటికీ ఛాంపియన్గా అలాగా అవ్వలేవు అని అంటే నిక్కీ బెల్లా వస్తా అంటే ఒబ్లివియన్ కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవల్యూషన్లో లివ్ మోర్గన్ వర్సెస్ నిక్కీ బెల్లా 1-on-1 మ్యాచ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుంటే జేడ్ కార్గిల్కి ఎవల్యూషన్ నుంచి ఒక బిగ్ పుష్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. సో మరి చూడాలి జేడ్ కార్గిల్కి ఎంత బిగ్ పుష్ వస్తుంది ఎవల్యూషన్ తర్వాత అని. సో దాని క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో కూడా ఉంది. సో ఒక మ్యాచ్, ఒక ఫేటల్ 4-wayలో రాక్సేన్ గెలిచింది ఉమెన్స్ సైడ్ నుంచి. నెక్స్ట్ ఇంకొక ఫేటల్ 4-way మ్యాచ్ ఉంది, అందులో ఆస్కా. సో నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది ఆస్కా, స్టెఫనీ వకేరా, రఖేల్ రొడ్రిగస్ అండ్ ఐవీ నైల్. సో వీళ్ళు నలుగురు అయితే కంపీట్
చేస్తారు నెక్స్ట్ వీక్ రాలో ఫేటల్ 4-వేలో. అండ్ స్మాక్ డౌన్లో చూసుకుంటే షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్, చెల్సీ గ్రీన్ అండ్ క్యాండిస్ లెరే. సో వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇంకొక టీమ్ స్మాక్ డౌన్లో జేడ్ కార్గిల్, మిచిన్, పైపర్ నివిన్ అండ్ నయా జాక్స్. సో ఈ 4 ఫేటల్ 4-వేస్ ఒకళ్ళు రాక్సన్ గెలిచిళ్ళు. మరి ఇంకా మిగతా మూడిట్లలో ఎవరు గెలిచి సెమీస్కి అడ్వాన్స్ అవుతారు అనేది చూడాలి. మరి మెన్స్ సైడ్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ చూసుకుంటే సామీ జైన్, పెంటా, బ్రాన్ బ్రేకర్ అండ్ డామినిక్ మిస్టరీలో మ్యాచ్ అవుతుంది. ఇందులో సామీ జైన్ అడ్వాన్స్ అవుతాడు సెమీ ఫైనల్స్కి. రియల్ ఇంట్రెస్టింగ్ చాయిస్, కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ అయితే వచ్చింది మనకి. ఎల్ఏ నైట్ వచ్చి బ్రాన్ బ్రేకర్కి బిఎఫ్టీ కనెక్ట్ చేస్తాడు. సో ఫేటల్ 4-వేలో నో రూల్స్ నో డిస్క్వాలిఫికేషన్స్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. ఎందుకు చేసిండో మాకు తెలుసు. స్మాక్ డౌన్లో సెత్ రాలిన్స్ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. మన ఇన్ ద బ్యాంక్లో కూడా వచ్చిళ్ళు బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఎల్ఏ నైట్కి కాస్ చేయడం జరిగింది. సో దాన్ని మనసులో పెట్టుకొని ఎల్ఏ నైట్ బ్రాన్ బ్రేకర్ పైన అయితే దాడి చేస్తాడు. సో రియలీ గుడ్. మన ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవకపోయినా ఒక టాప్ ఫ్యూడ్లోనైతే ఉంటాడు ఎల్ఏ నైట్. సో అదైతే హ్యాపీ. మరి స్మాక్ డౌన్లో ఎల్ఏ నైట్ కూడా ఉన్నాడు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫేటల్ 4-వే మ్యాచ్లో. సో పాసిబుల్లీ అందులో బ్రాన్ బ్రేకర్ వచ్చినా రావచ్చు. సో స్మాక్ డౌన్లో ర్యాండీ ఓర్టన్, ఎల్ఏ నైట్, మలకాయ్ బ్లాక్ అండ్ కార్మెలో హైస్. సో ఒక ఫేటల్ 4-వే స్టార్ స్టడెడ్గా ఉంది. మరి ర్యాండీ ఓర్టన్ అడ్వాన్స్ అవుతాడా లేకపోతే ఎల్ఏ నైట్కి బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ ఉన్నారు కాకపోవచ్చు. అలిస్టర్ బ్లాక్ ఆర్ కార్మెలో హైస్. చూద్దాం ఎవరు గెలుస్తారు అని. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్, డేమియన్ ప్రీస్ట్, ఆంద్రాడే అండ్ షిన్స్కే నాకమోరా. సో ఇందులో 100% పాసిబుల్లీ కోడీ రోడ్స్ గెలుస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం. నెక్స్ట్ వీక్ రాలో షేమస్, రూసెవ్, బ్రాన్సన్ రీడ్ అండ్ ఇంకొక మిస్టరీ మెంబర్. సో మరి ఆ మిస్టరీ మెంబర్ ఎవరు అనేది మనకి నెక్స్ట్ వీక్ రాలో తెలుస్తుంది. సో అది గైస్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫేటల్ 4-వే బ్రాకెట్స్ అయితే సిద్ధమైపోయినాయి. సెమీస్కి ఇద్దరైతే అడ్వాన్స్ అయ్యారు. ఉమెన్స్ నుంచి రాక్సేన్ అండ్ మెన్స్ నుంచి సామీ జైన్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి బెక్కీ లించ్. ఇది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద షో అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ అబ్సల్యూట్లీ లవింగ్ బెక్కీ లించ్ క్యారెక్టర్. నాకు చాలా బాగా నచ్చుతుంది తన హీల్ టర్న్ అనేది. సో బెక్కీ లించ్ వచ్చి మళ్ళీ లైరాని పిలిచి హ్యాండ్ రైజ్ చేయమని అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసిందే మన ఇన్ ద బ్యాంక్లో లైరా హ్యాండ్ రైజ్ చేస్తే దాని తర్వాత బెల్ట్ పెట్టమన్నలో తనకి ఫస్ట్రేషన్ వచ్చి నైట్ వింగ్ కనెక్ట్ చేసి అయితే వెళ్ళిపోతుంది. అంతేకాకుండా తను హ్యాండ్ రైజ్ చేసే మూమెంట్లో చాలా గట్టిగా ఫోర్స్ఫుల్గా చేస్తుంది. షోల్డర్ డిస్లోకేట్ అయ్యేలాగా చేసింది. సో అలా జరగకుండా నెమ్మదిగా స్లోగా చేయాలని లైరా వాళ్ళకి అయితే పిలవడం జరుగుతుంది. సో లైరా వస్తా అంటే వెనక నుంచి వచ్చి బెయిలీ అటాక్ చేస్తుంది. సో బెయిలీ పైన అటాక్ చేసింది బెక్కీ లించ్ అని తను చెప్పింది రెసల్ మేనియాకి ముందు. సో దానికోసం ప్రతీకారం తీసుకోవడానికి బెక్కీ లించ్ పైన దాడి చేస్తుంది. సో బెయిలీ రిటర్న్ పాసిబుల్లీ బెయిలీ వర్సెస్ బెక్కీ లించ్ 1-on-1 మ్యాచ్ ఎవల్యూషన్, లేకపోతే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బెయిలీ, లైరా వాల్కిరియా అండ్ బెక్కీ లించ్ ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఉండే అవకాశం అయితే ఉంది. సో అది వెరీ గుడ్ సర్ప్రైజ్. అండ్ నెక్స్ట్ R-Truth, రాన్ కిల్లింగ్స్ మన ఇన్ ద బ్యాంక్లో అందరినీ సర్ప్రైజ్ చేసిండు. సో ఈరోజు రాలో వచ్చి అనౌన్స్ టేబుల్ పైన నిల్చొని అదే చెప్తారు, మనం అచీవ్ చేసినామా, మీరు చెప్పిళ్ళు, మీ వాయిస్ని మీరు వినిపించిళ్ళు, వాళ్ళు విన్నారు అండ్ నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం మీరే అని అయితే R-Truth మాట్లాడతారు. అంతేకాకుండా ఇప్పుడు R-Truth చాలా మంచి వ్యక్తి, అందరినీ చాలా ఎక్కువగా ఫర్గివ్ చేస్తాడు, అందరినీ క్షమించే వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఆ R-Truth వద్దు, ఇప్పుడు R-Truth కాదు, రాన్ కిల్లింగ్స్ అని అయితే తన హెయిర్, తన బ్రేడ్స్ని అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది R-Truth. సో R-Truth కాస్త రాన్ కిల్లింగ్స్గా మారిండు అఫీషియల్లీ ఆ హెయిర్ కట్ చేసుకున్న తర్వాత. సో అందరు షాక్ అయ్యారు, అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్. సో మరి R-Truthకి ఎలాంటి ఫ్యూడ్స్ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ డేస్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ థింగ్, జాన్ సీనా షో స్టార్ట్ చేస్తాడు. జాన్ సీనాని ఇంటరప్ట్ చేస్తాడు CM Punk. సో CM Punk అఫీషియల్గా ఛాలెంజ్ చేస్తాడు జాన్ సీనాని, ఆ టైటిల్ని దగ్గర నుంచి తీసుకుంటానైతే చెప్పడం జరుగుతుంది పంక్. సో పంక్ మాట్లాడతాడు, ఈ టైటిల్ నేనేదో TKO కోసమో లేకపోతే బిలియనర్స్ కోసమో తీసుకోవడం లేదు, నేను ప్రజల గురించి ఈ టైటిల్ని దగ్గర నుంచి తీసుకుంటా. ఆ టైటిల్ ఏం చేస్తుందో తెలుసు, ఒక మాన్స్టర్ లాగా తయారు చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఎలాగైతే అయినావో నేను కూడా 2012లో ఆ ఛాంపియన్షిప్ నా దగ్గర ఉన్నప్పుడు నేను అలాగే అయినా, కానీ ఒక మాన్స్టర్ని కొట్టాలి అంటే నేను కూడా మాన్స్టర్గా మారాల్సి వస్తుంది. సో అందువల్లనే నాకు ఆ టైటిల్ కావాలి అని అయితే అంటాడు పంక్. అంతేకాకుండా ఇదే రోజు ఇప్పుడే మ్యాచ్ కోసం అయితే అడుగుతాడు CM Punk అని. జాన్ సీనా చెప్తాడు, ఇప్పుడు కాదు మ్యాచ్, నైట్ ఆఫ్ ఛాంపియన్స్, నువ్వు సౌదీ అరేబియా దాకా రావాలి, ఈ టైటిల్ కావాలి అంటే మరి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా అని అయితే అడగడం జరుగుతుంది జాన్ సీనా. సో ఆడమ్ పియర్స్ ఇదంతా చూసి మ్యాచ్ అయితే అఫీషియల్ చేస్తాడు. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ June 28th, జాన్ సీనా వర్సెస్ CM Punk, వన్ లాస్ట్ మ్యాచ్, వన్ లాస్ట్ టైమ్ ఫర్ ద WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో అది గైస్, CM Punk సౌదీ అరేబియా వెళ్తాడు, వెళ్ళడమే కాకుండా మెయిన్ ఈవెంట్ కూడా చేస్తాడు. AEWలో ఉన్నప్పుడు CM Punk మిజ్ని తిట్టిండు సౌదీ అరేబియా గురించి. గో సక్ దట్ బ్లడ్ మనీ కవర్డ్ విత్ ఢిక్ అనుకుంటానైతే ట్వీట్ చేయడం జరుగుతుంది మిజ్ని ఉద్దేశిస్తూ.
సీఎం పంక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏఈడబ్ల్యూలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అదే బ్లడ్ మనీ కోసం సౌదీ అరేబియన్ అయితే వెళ్తాడు సీఎం పంక్. సో అది గైస్ స్టోరీ. మరి సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే మన అందరికీ తెలుసు, గెలిచేది జాన్ సీనానే. సో జాన్ సీనాని ఓడించేది కోడీ రోడ్స్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరేమనుకుంటారు, జాన్ సీనాని ఓడించేది కోడీ రోడ్సేనా లేకపోతే సీఎం పంక్ సౌదీ అరేబియాలో ఓడిస్తాడా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా స్టార్టింగ్లో చెప్పినట్టు సెత్ క్యాషిన్ అయితే 100% ఫెయిల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రోమన్ రైన్స్ కారణంగా. మరి మీ ఒపీనియన్ ఏంటిదో కూడా చెప్పండి. సో అది స్టోరీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.